చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు మాట్లాడే మాటలేంటంటే, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం గురించి వదిలేసి, శవాలెక్కడున్నాయని ఎతుక్కుంటూ వెళ్లి శవ రాజకీయం చేస్తున్నారంట. నిజమేనా? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాంటి వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడి గురించి ఇలా మాట్లాడడం చాలా బాధాకరం విషయం. నువ్వు అంటున్నావు, ఎక్కడ శవాలంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, శవ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అంటున్నావు. శవ రాజకీయాలు ఎక్కడ పుట్టిందో నువ్వు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, ఆ శవ రాజకీయాలు ఎలా మొదలైనవి అయ్యా? ఇదే విజయవాడ నగరంలో అటు కృష్ణలంక కానివ్వండి, ఇటు లబ్బిపేట కానివ్వండి, సిఐ నాగరాజు అనే వ్యక్తి ఈ విధంగా కృష్ణలంకలో ఏదైతే సాయి కృష్ణ గురించి ముఖ్యంగా వాళ్ళ తల్లి ఒకటే అడిగింది, అయ్యా మా కొడుకుని నాకు చూపెట్టండి, కనీసం చూసన్నా నేను వెళ్ళిపోతాను అంటే సిఐ గారు ఏమన్నా నాగరాజు గారు దండేసుకోవడం రెడీగా ఉండి ఫోటో దండేసుకొని చెప్తా ఉన్నాడా? మీరు ప్రజలకి న్యాయం చేయడానికి వచ్చారా, కూటమి ప్రభుత్వానికి న్యాయం చేయడానికి వచ్చారో ఈరోజు పోలీస్ వ్యవస్థ ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజున మాటకు వస్తే నేను చూసుకుంటా, నాకు ఎమ్మెల్యే ఉన్నాడు, లేకపోతే నా మినిస్టర్ ఉన్నాడు, లేకపోతే నా చంద్రబాబు ఉన్నాడు అనేసి పోలీస్ వ్యవస్థ ఇష్టానుసారంగా చేస్తే ఖచ్చితంగా దీనికి రెట్టింపు ఖచ్చితంగా 29లో ఉంటుంది 2.0 అని కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట కూడా అంటున్నారు. అదే టీడీపీ క్యాడర్ జగన్మోహన్ రెడ్డి గారిని సింగపూర్ నుంచి ఎవరో వచ్చి కలిశారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డికి మందులు తీసుకొచ్చారు పిచ్చిపోవడం కోసం అంటున్నారు. నిజంగా ఏంటి? సరే, మందులు తెచ్చి వచ్చాను అనుకున్నా, నీ అడ్రస్ చెప్పు, పార్సిల్ పంపిస్తా. అడ్రస్ చెప్పి పార్సిల్ పంపిస్తా, మందులని మాకెందుకు? ఈ రోజున మినిస్టర్లు అందరూ సింగపూర్ పంపిస్తున్నా, సింగపూర్లో ట్రైనింగ్ ఇప్పిస్తున్నా ఉన్నావే, అదే సింగపూర్ నుంచి ఒక రెండు రోజులు ఓపిక బట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారంటే సింగపూర్ వాళ్ళు, నీ రాష్ట్ర పరిస్థితి ఎంత దివాళా అయిందో ఒకసారి చేసుకొని తెలియజేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కనుక జనంలోకి వస్తే, నువ్వు ఒక రోడ్డు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోడ్లో రండి, ఎవరు ఏంటనేది జనం నిర్ణయిస్తారు. ఆఖరికి మీ కూటమి ఎమ్మెల్యేలు కూడా దానికి సమాధానం ఇస్తారని కూడా తెలియజేస్తారు.